ఆకాశంలో మండుతున్న సూర్యభగవానుడు తన రథంతో భూమి మీదకు వచ్చాడా అన్నట్టుగా 7 గుర్రాలు గల రథం మీద కూర్చొని కర్ణుడు తన వైపుగా దూసుకువస్తున్నాడు. కర్ణుడు తన రథాన్ని దుర్యోధనుడికి ముందు, అర్జునుడికి ఎదురుగా ఉండేటట్టుగా ఇద్దరి మధ్యలో నిలుపుతాడు. ఒకవైపు దేవేంద్రుడి ఆశీస్సులతో అగ్నిదేవుడు ఇచ్చిన గాంధీవాన్ని పట్టుకున్న అర్జునుడు, మరోవైపు సూర్యభగవానుడి అంశతో పరశురాముడు ఇచ్చిన విజయధనస్సును పట్టుకున్న కర్ణుడు వారి వారి రథాలపై నిలబడి ఉన్నారు. అప్పుడు కర్ణుడు అర్జునుడి వైపు చూస్తూ, అర్జునా, ఇప్పుడు నిన్ను వధించి ఒక మనిషి పుట్టుకకు అతని శక్తి సామర్థ్యాలకు ఎటువంటి సంబంధం ఉండదని, ఎవరికైనా ఏ విద్యనైనా నేర్చుకునే హక్కు ఉంటుందని ఈ రోజుతో ఈ ప్రపంచానికి తెలియజేస్తాను. ఈ రోజు యుద్ధభూమి నుండి ప్రాణాలతో మన ఇద్దరిలో ఒకరు మాత్రమే తిరిగి వెళ్తారు. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో విజయం పాండవులదా లేదా కౌరవులదా అన్నది ఈ రోజుతో తేలిపోతుంది అని చెప్పి తన విజయధనస్సును చేతధరించి అర్జునుడి మీదకు బాణాలు వేయడం మొదలు పెడతాడు కర్ణుడు. అప్పుడు అర్జునుడు కూడా తన గాంధీవాన్ని ఎక్కుపెట్టి బాణాలను సంధిస్తాడు. అర్జునుడికి కర్ణుడికి మధ్య భయానక యుద్ధం మొదలయ్యింది. ఈ భీకరమైన యుద్ధానికి భూమి ఆకాశాలు కంపించిపోతున్నాయి. నలుదిశలు దద్దరిల్లుతున్నాయి. ఆకాశంలోని ఉరుములు సింహంలా గర్జిస్తున్నాయి. ఇరువైపులా ఉన్న సైనికులందరూ యుద్ధాన్ని చేయడం ఆపి వీళ్ళ భయంకర పోరాటాన్ని చూసి నిశ్చేష్టులవుతున్నారు. ఆకాశంలో దేవతలందరూ ప్రత్యక్షమై ఈ అద్భుత యుద్ధాన్ని వీక్షిస్తున్నారు. అర్జునుడు వేసే ప్రతి బాణానికి కర్ణుడి యొక్క రథం రెండింతలు వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ కర్ణుడు వేసే ప్రతి బాణానికి అర్జునుడి యొక్క రథం 10 అడుగులు వెనక్కి వెళ్ళి పడుతుంది. కర్ణుడి యొక్క పరాక్రమాన్ని చూసి శ్రీకృష్ణుడు సైతం మంత్రముగ్ధుడయ్యాడు. ఎందుకంటే అర్జునుడి రథం యొక్క ధ్వజంపై హనుమంతుడు నిల్చొని ఉంటాడు. ఆ రథానికి సారథి అయి శ్రీకృష్ణుడు ఆ రథంపై కూర్చొని ఉంటాడు. కాబట్టి అలాంటి రథాన్ని కదిలించడం అంటే ఈ సమస్త విశ్వాన్ని వెనక్కి తోయడంతో సమానం. ఎంతటి వారికైనా ఆ రథాన్ని కదిలించడం అసాధ్యం. అటువంటిది కర్ణుడు వేసే బాణాలకు ఆ రథం 10 అడుగులు వెనక్కి వెళ్ళి పడుతుంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు కర్ణుడు ఏ స్థాయిలో యుద్ధం చేస్తున్నాడో అని. అయితే పరశురాముడు కర్ణుడికి ఇచ్చిన శాపం వలన దివ్యాస్త్రాలు కర్ణుడికి స్మరణకు రావడం మెల్లిమెల్లిగా ఆగిపోతున్నాయి. ఈసారి కర్ణుడు బాణాన్ని తీసి నాగరాజు తక్షకుణ్ణి ఆహ్వానించి ఆ బాణాన్ని అర్జునుడి కంఠం మీదకు గురిపెట్టి వదులుతాడు. దానికి దీటుగా అర్జునుడు కూడా ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. కానీ కర్ణుడు వేసిన నాగాస్త్రం అర్జునుడు వేసిన బాణాన్ని ఛేదించి అర్జునుడి మీదకు వెళ్తుంది. ఇంతలో శ్రీకృష్ణుడు ఒక్కసారిగా అర్జునుడు నిల్చున్న రథాన్ని గట్టిగా తన కాలితో తొక్కుతాడు. దాంతో రథం ఒక అడుగు కిందికి దిగి అర్జునుడి కంఠంలో దిగవలసిన బాణం అతని కిరీటానికి తగిలి అతని కిరీటం నేలపై పడిపోతుంది. అయితే నాగరాజు తక్షకుడు కర్ణుడితో,